కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనిగండ్ల మండలంలో పర్యటించిన మాజీ శాసనసభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంటికి వెళ్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం పెరగలేదు, ఉద్యోగాలు రాలేదని అన్నారు. కరువుతో ప్రజలు అల్లాడుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీ అరకొర సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధి ఊస ఎత్తలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ బాధలతో ప్రజలు అల్లాడుతున్నారని, సామాన్య ప్రజల బ్రతుకులు వైసీపీ పాలనలో మరింత దిగజారిపోయాయన్నారు. వేల కోట్ల రూపాయలతో ఆర్టీఎస్ ప్రాజెక్టు తెస్తే దాన్ని కొనసాగించలేక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి చేతులు ఎత్తేశారని మండిపడ్డారు. ఇసుక, మద్యం పేరుతో దోపిడీ చేసి ప్రజల సొమ్మును వైసీపీ నాయకులు దోచేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ తీరుతో అన్ని వర్గాల ప్రజలు గతంలో ఎన్నడూ చూడని కష్టాలను చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గోనిగండ్ల మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ 3 రాత్రులు ఇక్కడే పడుకొని ఇంటింటికి వచ్చి మీకున్న సమస్యలు కూడా తెలుసుకొని ఇంకా ఏమి కావాలో కూడా చెప్తా. గద్వాల కేరులో మీరు చూస్తే ఎక్కడ కూడా పిడికడ మన్ను వేయకుండా కంప్లీట్ గా ఏది చూసినా గుంతలు గుంతలుగా నాశనం చేసి 5 సంవత్సరాల్లో పిడికడు మన్నేసి ఒక్క గుంత పూడవాలా ఇక్కడ. మరి దానికోసం మళ్ళీ ఎక్కడైతే మంచి రోజులు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఏం చేయాలో అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇప్పుడే అడిగాడు మాబోలి ఆర్టీఎస్ రైట్ కెనాల్ గురించి. తెచ్చింది జయనాగేశ్వరరెడ్డి కాదా? టెండర్ పిలిపించింది జయనాగేశ్వరరెడ్డి కాదా? 2000 కోట్లు శాంక్షన్ చేసింది జయనాగేశ్వరరెడ్డి కాదా? మరి ఈ రోజు చరిత్ర చెప్పిన నిజం మీరు ఎన్ని చెప్పినా చేసింది జయనాగేశ్వరరెడ్డి, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. నా జన్మ ధన్యమయ్యేది ఎప్పుడంటే తెలుసా? నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు తెచ్చి చరిత్రలో నిలబడిపోయినారు. ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని మళ్ళీ తెచ్చి ఆ ప్రాజెక్టుని ప్రారంభించినప్పుడు మళ్ళీ ఈ గోనగండ్లే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ కేశవరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టుని నాశనం చేసి